చంద్రబాబు ప్రభుత్వంపై రాయలసీమ రైతులు తిరుగుబాటుకు దిగారు. శిష్యుడి రాజకీయ ప్రయోజనాల కోసం రాయలసీమను ఎడారిగా మార్చిన బాబు దుర్మార్గంపై వారంతా మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన చెలో పోతిరెడ్డిపాడు కార్యక్రమానికి రైతుల నుంచి విశేష స్పందన లభించింది. సీఎం చంద్రబాబు తాను పుట్టి పెరిగిన రాయలసీమకు కూడా వెన్నుపోటు పొడిచారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని రహస్యంగా ఆపేసి ఆ ప్రాంతానికి నీళ్లు రాకుండా చేశారు. ఆ కుట్ర గురించి సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించేదాకా ఎవరికీ తెలియదు. సీమకు ద్రోహం చేస్తూ చంద్రబాబు తీసుకున్న రహస్య ఒప్పందం గురించి తెలియగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగింది. రాయలసీమ వాసుల గొంతు తడిపేందుకు, పంట పొలాలకు సాగునీరు అందించేందుకు ఉపయోగపడే రాయలసీమ లిఫ్ట్ పనులను వెంటనే ప్రారంభించాలనే డిమాండ్తో చెలో పోతిరెడ్డిపాడు కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ సమావేశానికి ఉమ్మడి రాయలసీమ జిల్లాలైన చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం నుంచే కాకుండా నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రాయలసీమ లిఫ్ట్ పనులను ఆపేయటం వలన తమకు జరిగే నష్టాన్ని తెలుసుకొని ఆవేదన చెందారు. శ్రీశైలం ప్రాజెక్టులో కర్నూలు జిల్లాలో దాదాపు 66 గ్రామాలు మునిగిపోయినవి. తట్టాబుట్ట ఎత్తుకొచ్చుకొని కొత్తగా కట్టుకున్నాము. మేము ఇంత నష్టపోయి ఇన్ని చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దాదాపుగా 18 కిలోమీటర్ అప్రోచ్ ఛానల్ పూర్తి చేసినాడు. ఓన్లీ ఆడ పైపులు మోటార్లు బిగిస్తే నీళ్ళు ఎత్తిపోసే పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు వస్తే ఆయనేమో సొంత ఆస్తి లెక్కల రేవంత్ రెడ్డి చెప్తే మేము నిలబెట్టి చేసి రైతులకు చాలా అన్యాయం చేస్తున్నాడు. ఇది మంచిది పద్ధతి కాదు. రాయలసీమను సస్యశామనం చేయాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఎత్తిపోతల పథకం పూర్తి చేయాలి, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దగ్గరకు చేరుకుని ఆగిపోయిన పనులను పరిశీలించారు. చంద్రబాబు రహస్య ఒప్పందంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. లిఫ్ట్ పనులు మళ్లీ ప్రారంభించేంత వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఇది అంతం కాదు, ఆరంభం అని తేల్చి చెప్పారు. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు వల్ల సీమ ప్రాంతానికి చాలా ప్రయోజనం ఉందని, అందుకే ఆ ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇది పూర్తి అయితే రాయలసీమకు సస్యశ్యామలంగా 800 నుంచి నీళ్లు తీసుకునే పరిస్థితి ఉంటుందా లేదా? ఇప్పుడైతే మనకి 840 దాటుకుంటే మళ్ళీ నీళ్లు రావు. ఇది పూర్తి చేస్తే రాయలసీమకు నీళ్లు వస్తాయా లేవా? ఇది పూర్తి కావాలని చెప్పే తాపత్రయం ప్రతి రాయలసీమ పౌరుడికి ఉంటుంది. మరి పూర్తి కావాలనే ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలందరికీ కూడా ఉంది. దీన్ని అడ్డుకోవడమే కాకుండా తెలంగాణకు మద్దతుగా నిలిచాడు. స్వయంగా రేవంత్ రెడ్డి గారే శాసనసభలోనే చెప్పాడు. అంటే లోపాయకారిగా ఆయన ఎత్తు తగ్గించుకోండి అని చెప్తేనే కదా కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తుంది. అందరూ కూడా కూటమి ప్రభుత్వంలోనే పాత్రదారులే కదా. 4 సార్లు ముఖ్యమంత్రిగా వెలగబెట్టిన రాయలసీమ కోసం ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టును కూడా తీసుకురావటం చేతకాని చంద్రబాబు వైఎస్ జగన్ హయాంలో తీసుకువచ్చిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తిగా ఆపేయించడంపై అన్నదాతలు రగిలిపోతున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే ఆ ప్రాంతంలో రైతులకు సాగునీరు అందుబాటులోకి వస్తుంది. పంటలు పచ్చగా కలకలలాడతాయి. దుర్భిక్షం కొంతైనా పోయి గ్రామాలు కుదుట పడతాయి, వలసలు ఆగిపోతాయి. అయితే ఈ ప్రాజెక్టు రూపకర్త వైఎస్ జగన్ కు ఎక్కడ మంచి పేరు వస్తుందోననే భయంతో చంద్రబాబు అక్కసుతో రగిలిపోయారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ధ్వజమెత్తారు. బాబు రాజకీయ కక్ష సాధింపుల కారణంగా మొత్తం రాయలసీమతో పాటు ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కృష్ణా జిల్లాల వరకు రైతులంతా రోడ్డున పడక తప్పని దుస్థితి నెలకొందని రైతు సంఘాల నేతలు మండిపడుతున్నారు.